ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు కార్పొరేట్ కంటే ధీటుగా ముఖ్యమంత్రి చంద్రబాబు విద్యను అందిస్తారని మంత్రి టీజీ భరత్ అన్నారు. తల్లిదండ్రులు పాఠశాలల్లోని సమస్యలను తమ దృష్టికి తీసుకొస్తే సీఎం చంద్రబాబు మంత్రి నారా లోకేష్ తో చర్చించి పరిష్కారం చూపుతామన్నారు. పాఠశాలల్లో డ్రగ్స్ పై సీఎం చంద్రబాబు చాలా సీరియస్ గా చర్యలు చేపట్టారంటున్న టీజీ భరత్ తో మా ప్రతినిధి సుంకన్న ఫేస్ టు ఫేస్. మెగా పేరెంట్స్ మీటింగ్ పండుగ వాతావరణంలో జరుగుతుంది. ఇందిరాగాంధీ స్మారకోన్నత పాఠశాలలో జరిగిన ఈ కార్యక్రమానికి మంత్రి టీజీ భరత్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. విద్యార్థుల తల్లిదండ్రులు అదేవిధంగా ఉపాధ్యాయులు కూడా పాల్గొని వాళ్ళ సమస్యలను కూడా అడిగి తెలుసుకున్నటువంటి పరిస్థితి. మనతో మాట్లాడేందుకు మంత్రి టీజీ భరత్ ఉన్నారు. ఎంతమంది సార్ విద్యా ప్రమాణాలపైన కూడా చర్చించారు పేరెంట్స్తో కూడా టీచర్స్తో కూడా. ముఖ్యంగా ఏ ప్రాబ్లమ్స్ మీ దృష్టికి వచ్చాయి సార్, వాటిని ఎప్పటి లోపల పరిష్కరించారు? ఈ ఫస్ట్ టైం పేరెంట్స్ టీచర్స్ మీటింగ్ అనేది మీరు ఏ గవర్నమెంట్లో కూడా జరగలేదు, ప్రీవియస్ కూడా. సార్ లోకేష్ గారి విజన్తో ఈరోజు ఈ ప్రోగ్రామ్ స్టార్ట్ చేయడం జరిగింది. పెద్ద ఎత్తున ఆల్ ఓవర్ స్టేట్ జరుగుతుంది, ఆల్ గవర్నమెంట్ స్కూల్స్లో. బేసిక్లీ మీరు చూస్తే ప్రతి కార్పొరేట్ స్కూల్లో ఈ విధానం పేరెంట్ టీచర్ మీటింగ్ అనేది న్యాచురల్గా జరిగేది, బట్ ఇంతవరకు ఎప్పుడూ లేదు. సో ఇమ్మీడియట్గా ఆలోచించి ఇది ఖచ్చితంగా ఉండాలా, దీని నుంచి చాలామంది స్టూడెంట్స్ బెనిఫిట్ అయ్యేదానికి అవకాశం ఉంటుందని ఈరోజు ప్రోగ్రామ్ స్టార్ట్ చేయడం జరిగింది. ఇది ఎవ్రీ ఇయర్ జరుగుతుంది అండ్ ఎవ్రీ 3 monthsకి పేరెంట్ టీచర్ మీటింగ్ అనేది జరుగుతుంది. ఎందుకంటే టీచర్స్ కూర్చుంటారు, వాళ్ళ క్లాస్లో వాళ్ళ ఎగ్జామ్స్ ఏమి, వాళ్ళ పర్ఫార్మెన్స్ అనేది చెక్ చేసుకునే దానికి అవకాశం ఉంటుంది. కాబట్టి వాళ్ళ పేరెంట్స్ వచ్చి చెక్ చేసుకొని వాళ్ళ స్టూడెంట్స్ వాళ్ళ పిల్లల గురించి తెలుసుకొని ఏమన్నా ఉంటే వాళ్ళు మౌల్డ్ చేసుకునే దానికి అవకాశం ఉంటుంది. అది కాక కొన్ని ఇష్యూస్ చెప్పారు. హాస్టల్లో ఫెసిలిటీస్ సరిగ్గా లేవు, చాలా ఇష్యూస్ ఉన్నాయన్న. ఇమీడియట్గా వార్డెన్కి మాట్లాడి విత్ ఇన్ ఎ మంత్ ఇట్ హాస్ టు బి రెక్టిఫైడ్ అండ్ ఆల్ ఫ్రెండ్స్ అని చెప్పడం జరిగింది. లేదంటే యాక్షన్స్ అనేది ఇట్ విల్ బి టేకెన్ అని చెప్పాను. ఎందుకంటే 6 నెలలు అయిపోయింది, ఇంకా ఇప్పటి నుంచి యాక్షన్ ఎందుకంటే చంద్రబాబు గారు కూడా ఏమైతే పనులు చెప్పి అవి కాకుండా అట్లనే ఉన్నాయి అని చెప్పినారంటే దాని మీద యాక్షన్ తీసుకోమని చెప్పడం జరిగింది. సో అధికారులకు అందరూ కూడా హెచ్చరించడం జరిగింది. ప్లీజ్ టేక్ ఇట్ సీరియస్లీ, ఏమన్నా చెప్పారు చేశారంటే ఇట్ షుడ్ బి టేకెన్ అప్ వెరీ సీరియస్లీ అని చెప్పడం హెచ్చరించడం జరిగింది. అది కాక ఆన్లైన్లో అంటే ఇది కొన్ని డిస్ట్రిక్ట్స్లో మాత్రమే మనకి ట్రయల్ కింద 10th క్లాస్కి ఎక్స్పర్ట్స్, దిస్ ఈజ్ వన్ ఆఫ్ ది బెస్ట్ థింగ్ నాకు తెలిసి. ఎందుకంటే గవర్నమెంట్ స్కూల్స్లో ఇది అంటే ఎక్కడైతే ట్రయల్ రన్ జరుగుతుందో ఆ టీచర్ వచ్చి ఎక్స్పర్ట్ టీచర్ ఉన్నారనుకోండి 10th క్లాస్లో ఇట్స్ వెరీ క్రూషియల్. మీ అందరూ తెలుసు 10th క్లాస్ అనేది చాలా క్రూషియల్ అనేది. సో ఆ టీచర్తో ఎక్స్ప్లెయిన్ చేస్తే వర్చువల్గా వాళ్ళు అర్థం చేసుకునేదానికి ఉంటుంది, వాళ్ళు పర్ఫార్మెన్స్ ఇంప్రూవ్ అయ్యేదానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఈరోజు అది కూడా ప్రారంభించడం జరిగింది. సో ఇది ఒకసారి సక్సెస్ అయిన తర్వాత మేబీ అన్ని క్లాసెస్ తీసుకోపోతారా, ఫస్ట్ లేదంటే 10th క్లాస్ కంప్లీట్ చేస్తారా అనేది డిపెండ్స్ ఆన్ ది బడ్జెట్. స్టెప్ బై స్టెప్ చేయడం జరుగుతుంది. ఇది కాక కొంతమంది కంప్లైంట్ ఇవ్వడం జరిగింది, సార్ ఫుడ్ కూడా క్వాలిటీ ఇష్యూస్ ఉన్నాయని చెప్పడం జరిగింది. సో అవి కూడా ఇమ్మీడియట్గా అధికారులకి ఆ పాయింట్ తీసుకుపోయి ఇది నెక్స్ట్ టైం ఇన్రాదని చెప్పడం జరిగింది. సో ఓవరాల్ ఈ ప్రోగ్రామ్ అనేది వెరీ సక్సెస్ఫుల్. ఎందుకంటే ఎప్పుడూ లేదు, ఈరోజు ఇవి పెట్టిన దానికి ఇన్ని పాయింట్స్ బయటకు వచ్చినాయి. సో వీ షుడ్ అప్రిషియేట్ దట్. సో గంజాయి మీద కూడా కూటమి ప్రభుత్వం కూడా నిరోధకానికి ప్రత్యేకమైనటువంటి చర్యలు చేపడుతుంది. సో అది వాటి నుండి విద్యార్థుల తల్లిదండ్రులు కూడా కొంత భయం నెలకొంది, స్కూల్కి వెళ్తుంటే గంజాయి ఉందని. అలాంటి అపోహలు పోకుండా ఉండేందుకు మీరేం చెప్పారు? సో గంజాయి కానీ డ్రగ్స్ కానీ మీరు చూసింటే డే 1 నుంచి మన గవర్నమెంట్ ఫామ్ అయిన తర్వాత చంద్రబాబు గారు ఈజ్ బీన్ వెరీ సీరియస్ ఆన్ ఇట్. అందుకనే ఈగిల్ అనే సంస్థ ఒకటి ఏర్పాటు చేసి దాంట్లో IG ర్యాంక్ వాళ్ళని అఫీషియల్ని పెట్టి దాన్ని ఎరాడికేట్ చేయాలా. మన ఆంధ్రప్రదేశ్లో ఎక్కడ కూడా డ్రగ్స్ కానీ గంజాయి కానీ లేదని చెప్పాలి. ప్రజెంట్ అయితే మన విధానం, మన అప్రోచ్ మాత్రం చంద్రబాబు గారు ఇక్కడ ఎక్కడ కూడా ఉండరాదు, టోటల్ ఎరాడికేట్ అయిపోవాలా, డ్రగ్స్ నో డ్రగ్స్ అనే. అందుకనే నో డ్రగ్స్ బ్రో అని కూడా ప్రోగ్రాము ఈరోజు స్టార్ట్ చేయడం జరిగింది. మన పోలీస్ అధికారి కూడా అందరికీ మోటివేషనల్గా నో డ్రగ్స్ బ్రో అని చెప్పడం జరిగింది. దాని గురించి బ్రీఫ్గా చేయడం జరిగింది. సో ఓవరాల్ things will step by step, everything will be positive, much better, 100 times better than the previous government నేను చెప్పగలను. డ్రగ్స్ ఏదైతే బారిన పడకుండా విద్యార్థులకు కొంత అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తూనే ఇదైతే డ్రగ్స్ నిరోధానికి కూడా ప్రత్యేకమైన చర్యలు చేపడతామని మంత్రి టీజీ భరత్ చెప్తున్నారు. కెమెరా పర్సన్ సురేంద్రబాబుతో సుంకన్న ఏబీ ఆంధ్రజ్యోతి, కర్నూలు.